ఇట్లా ఉండేదన్నమాట. పైకప్పు అంతా కూలిపోయింది. ఇది పెద్ద బండ. చూసారా ఫ్రెండ్స్, మొత్తం రాతి స్తంభాలన్నమాట. మన నెట్టిన కింద పడవి. అంత గట్టిగా ఉంటాయన్నమాట. పైన మొత్తం రాతి బండలతోటి నిలబెట్టారనమాట. చాలా మంచి, చాలా బాగుంది. సూపర్ ఉందన్నమాట. కానీ లోపలికి వెళ్ళాలంటే గబ్బిలాల స్మెల్, వామిటింగ్ వస్తుంది అనమాట. ఇందులో అయితే ఋషులు తపస్సు చేసేవారట ఒక 1000 సంవత్సరాల క్రితం. అంత గబ్బిలాల వాసన ఘోరంగా వస్తుంది. దాకా ఉందన్నమాట గృహ. దీని కిందనే తపస్సు చేసి ఇక్కడనే ఉండేవారట. ఇదైతే రూమ్ లెక్క ఉందన్నమాట. చుట్టూ గోడ కట్టేశారు. ఇటు గోడ, అటు గోడ కట్టేశారు. ఇక్కడ కూడా గోడ ఉండే, మొత్తం కూలిపోయింది, ఏమీ లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మనం వేరే రూట్ వచ్చాం అనమాట. డైలీ పోయే రూట్ కాకుండా పక్కన ఇంకోటి గల్లీ ఉంటుంది కదా, కొత్త ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒకటైతే గుడి ఉంటుంది, గుడి కాదు గుహ ఉంటుంది. గుహ కాడికి అయితే వెళ్ళిపోదాం. కానీ చాలా చాలా లాంగ్ పోవాలి. చాలా లాంగ్ అయితే వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. చెట్ల లాంగ్ చూడండి. అందులో ఇలా రావటం వాకింగ్ చాలా లేట్గా వచ్చా. ఊళ్ళో వర్షం పడ్డది. వర్షం పడేసరికి నేను ఇలా ఇబ్బంది, లేట్ అయితే పోయేది లేదు, వర్షంలో ఎట్లా పోతాం అనుకుంటూనే ఉన్నా. అక్కడ తెలిసింది అంటే వర్షం పోయింది. వచ్చి చూస్తే ఇక్కడ అసలు వర్షమే లేదు. ఈ ఫారెస్ట్ లో ఊళ్ళో ఉన్న వర్షం ఇక్కడ లేదనమాట. అక్కడనే ఉంది వర్షం, ఊళ్ళోనే ఉంది, ఇక్కడైతే లేదు. చూడండి, ఇప్పుడు ఈ ఇల్లు కొని మనం వెళ్ళాలన్నమాట. చాలా లాంగ్ వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి చాలా తొందరగా నడిచేద్దాం. సేఫ్టీకి తెలుసుగా, కర్ర చాలా లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కర్ర అయితే ఒకటి ఉండాలన్నమాట. చాలా లాంగ్ వెళ్ళాలి. అవతలకి వెళ్తే మళ్ళీ పంట పొలాలు కనిపిస్తాయిలే, కానీ బాట ఉంటుంది, మనుషులు పోయే బాట, కానీ చాలా లోపలికి వెళ్ళాలి. చూడండి, అన్ని సీతాఫల చెట్లే ఉంటాయి ఇటు సైడు బాటకి. అదే కోతులు లేకుండా ఉన్నట్టయితే మనకు వచ్చే పండ్లు దొరుకుతాయి అనమాట. కోతుల వల్ల మనకి ఏమి దొరకవు. ఇలా వాకింగ్ అయితే చాలా లాంగ్ అనమాట. మనకు దగ్గర 5 కిలోమీటర్స్ వస్తుంది మొత్తం. మళ్ళీ ఇదంతా చదును ప్లేస్ అనమాట. అటుగుట్టు ఈ గుట్టు ఉంటుంది, మొత్తం చదును ప్లేస్ ఉంటుంది. ఇగో మీరు చూడొచ్చు, అంతా చదును ప్లేస్ ఉంటుంది. చూడండి, ఇంత నెరాపుకి వచ్చాం అక్కడి నుంచి. ఇక మనమైతే చెట్లలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక ఒక్కటి పెద్ద టాస్క్ అనమాట. చాలా దూరం వెళ్ళాలి. ఆయన వెళ్తే మనం దగ్గరికి వెళ్తాం అనమాట, గుడి దగ్గరికి. అన్ని పంట పొలాలే, మళ్ళా చూసుకోండి, అన్ని పంట పొలాలే. కానీ ఇంకా పొలం ఏం చేయలేదు, కాలం కాలేదు కదా సరిగా. పొలాలు అయితే కాలేదన్నమాట. చూస్తున్నారుగా, ఈ చెట్లలోకి అయితే వెళ్ళాలన్నమాట. ఈ చెట్లలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక మళ్ళా వీడియో మీకు చూపిస్తా. చూడండి, మన వెనక కూడా ఎంత పెద్ద గుట్ట కనిపిస్తుంది మీకు. అది ఫ్రెండ్స్, అసలు ఆ చెట్లలోకి అయితే వెళ్ళేటట్టయితే దారి అయితే లేదు. కొంచెం ముందుకు వెళ్దాం. ఈ బయట చెరువు ఉంది, ఆ చెరువు లోపలికి వెళ్ళి గట్టికి వెళ్ళతో చూద్దాం అనమాట. అసలు అవతలకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అంత భయంకరంగా ఉందన్నమాట. అడవి లోపల అల్లుకపోయింది, మనిషి పోకుండా. ఓకే, దగ్గరకు వచ్చాం. అక్కడ ఉంటుంది అన్నమాట మండపం, ఆ బోర మీద. ఆ బోర మీదకి అయితే మీకు అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే వచ్చారనమాట. కొంచెం పైకి ఎక్కాలంటే కొంచెం జారుతుంది, మీరు చూసుకోవచ్చు. మండపం అదే మండపం అనమాట. మండపం అంటే అది ఋషులు తపస్సు చేసిన గృహ అంట. మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. చూసుకోవచ్చు, ఈ బండకి అసలు ఎవరు ఊహించారనమాట, అంత మంచిగా ఉంటుంది.
ఇక్కడ మడప ఉన్నట్టు, కాకపోతే అంతా చెట్లతో అల్లుకపోయింది మొత్తం. చూడండి, మొత్తం అల్లుకపోయింది అనమాట చెత్తతోటి, చెట్లు వీటితోటి. బా ఇంత చూసుకోవచ్చు, అంతా గబ్బిలాల స్మెల్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో అయితే ఋషులు తపస్సు చేసేవారట ఒక 1000 సంవత్సరాల క్రితం. అంతా గబ్బిలాల వాసన ఘోరంగా వస్తుంది. దాకా ఉందన్నమాట గృహ. దీని కిందనే తపస్సు చేసి ఇక్కడనే ఉండేవారట. ఇదైతే రూమ్ లెక్క ఉందన్నమాట. చుట్టూ గోడ కట్టేశారు, ఇటు గోడ అటు గోడ కట్టేశారు. ఇక్కడ కూడా గోడ ఉండే మొత్తం కూలిపోయింది, ఏమీ లేదు. ఇక్కడైతే మడప ఉందన్నమాట రాళ్ళతోటి. ఇది లోపల పోవాలంటే అంత గబ్బిలాల స్మెల్ ఘోరంగా వస్తుంది అనమాట. అంత స్మెల్ వస్తుంది. మొత్తం చెట్టు మొలిచాయి, వాటర్ కూడా ఉన్నాయన్నమాట ఇల్లు. నాకు తెలిసి ఆడ సొంతలంగా ఉందన్నమాట సరికే, లోపలికి పోవచ్చు అనుకుంటా, కానీ అన్ని గబ్బిలాలు ఉన్నాయి, బాగా స్మెల్ వస్తుంది. చూడండి అటు సైడ్ కూడా. ఇదైతే పెద్ద గుట్ట అనమాట, ఒకటే పెద్ద రాతి బండ, పెద్ద గుట్ట. దాని కిందనే వీళ్ళు ఏం చేశారంటే చెక్కుకొని దాని కింద తపస్సు చేసేవారు అనమాట. పెద్ద గుట్ట అనమాట, చిన్న గుట్ట కాదు, ఒకటే రాయి బండ అనమాట. ఏమో స్తంభాలు ఒక మడప లెక్క నిర్మించుకున్నారు. ఇక్కడ నిర్మించుకొని తపస్సు చేసేవాళ్ళట ఋషులు. పైన కప్పు అయితే లేదు, కూలిపోయింది. పైకప్పు అయితే లేదనమాట, కూలిపోయింది. స్తంభాలు చుట్టూ రాతి స్తంభాలే, ఎక్కడ సిమెంట్ కూడా ఏం వాడలేదనమాట. స్తంభాలను నిలబెట్టేసి తపస్సు చేశారు, ఒక మడపం లెక్క. చూడొచ్చు మీకు. పెద్ద పెద్ద రాతి స్తంభాలు అనమాట. మనకు 2 చేతులు పెట్టినా ఆనవి, మనకు చాలా పెద్దగా ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇది మొత్తం పెద్ద గుట్ట. ఇదంతా పెద్ద గుట్ట అనమాట. ఆ గుట్టకే ఇక్కడ బండసురికిని తొలిసి ఇక్కడ వారైతే తపస్సు చేసేవారు అనమాట ఋషులు. మా పెద్దలు అయితే అదే చెప్పారు, ఋషులు తపస్సు చేసే గృహాన్ని. ఇటు కింద చూసుకుంటే ఒక చెరువు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే చెరువు అయితే ఉంటుంది. నీళ్లు తక్కువ ఉన్నాయన్నమాట, వాటర్. ఎందుకంటే వర్షాలు సరిగా పడలేదన్నమాట ఈ సంవత్సరం, అందుకని కొంచెం తక్కువ ఉన్నాయి. లేకపోతే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట వాటర్. ఇక్కడ అన్ని పంట పొలాలే అనమాట. కొంచెం దూరంలో అనమాట ఇది ఉన్నది, ఈ నేల కొంచెం దూరంలోనే. కాకపోతే మనం చాలా దూరం నుంచి, అక్కడి నుంచి ఇతలకి గుట్ట అవతల నుంచి ఇతలకు వచ్చినమాట మనం. చూడండి, ఋషులు తపస్సు చేసిన గృహ. చూసారా ఫ్రెండ్స్, ఇంత మంచి వీడియో అనమాట ఇది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మొత్తం రాతి స్తంభాలు అనమాట. మన నెట్టిన కింద పడవి, ఇంత గట్టిగా ఉంటారు మన పైన. మొత్తం రాతి బండలతోటి నిలబెట్టారు అనమాట. చాలా మంచి, చాలా బాగుంది, సూపర్ ఉందన్నమాట. కానీ లోపలికి వెళ్ళాలంటే గబ్బిలాల స్మెల్, వామిటింగ్ వస్తుంది అనమాట. ఇంత ఘోరంగా ఉంది స్మెల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి అనమాట, ఓకేనా. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.